హలో బడీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ అయిన రెసిపీ అండి. పెళ్ళిళ్ళలో చాలా పక్కాగా పెట్టే రెసిపీ ఇది, ములక్కాయ సాంబార్. ఈ ములక్కాయలలో ఎంత అవసర పోషకాలు ఉన్నాయో చాలా తెలుసు. ప్రోటీన్స్ విటమిన్స్ చాలా ఉంటాయి. ఇది చాలా అందరికీ ఇష్టమైన రెసిపీ అండి, అండ్ చాలా ఈజీ రెసిపీ. ఈ ఒక్కటి ఉంటే చాలు అన్నం మొత్తం తినాలనిపించే రెసిపీ. దీంతో పాటు అప్పడాలు ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ ఎంతమందికి ఇష్టమో చెప్పండి. అండ్ మీకు ఇంకో అప్డేట్, నేను ఇలా బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇవ్వడంతో ఒక లైఫ్ స్టోరీ గురించి చెప్పాలనుకుంటున్నాను. మీకు ఎంతమందికి ఇంట్రెస్టో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అవును, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? బెల్ ఐకాన్ క్లిక్ చేశారా? కొంచెం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చేసుకుంటేనే కదా నేను మంచి మంచి రెసిపీస్ మీ ముందుకు తీసుకొస్తాను. అలానే మీరు చేసిన కామెంట్స్ బట్టి నేను ఏ స్టోరీ చెప్పాలో డిసైడ్ చేసుకుంటాను. నాకు తెలిసిన కొన్ని స్టోరీస్ మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను. అవి మీకు ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో నాకు చెప్పండి. పప్పుచారు అంటారా, మీరు సాంబారు అంటారా? మేమైతే పప్పుచారు అంటాము. చాలా బాగుంటుంది. దీంట్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఒకటి ఉందండి, ఏం లేదు. ఎల్లిగడ్డ జీలకర్ర వేసుకుంటే చాలా బాగుంటుంది. అలానే పప్పు కూడా ఇలా మెత్తగా చేసుకోవాలి. కొంచెం పప్పు ఉంచుకుంటారు కొందరు, బట్ నేను మాత్రం మొత్తం పప్పు పల్చగా చేసుకొని వేస్తున్నాను. మీకు ఎంతమందికి ఇష్టం ఈ చారు అది నాకు తెలపండి. మీరు అండ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీంట్లో కొంచెం లాస్ట్లో కొంచెం సాంబార్ మసాలా వేస్తే చాలా బాగుంటుంది. ఇది హోమ్మేడ్ సాంబార్ మసాలా. ఈ రెసిపీని కూడా నేను పోస్ట్ చేస్తాను. నేను ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వింగ్ చేసుకొని బౌల్లోకి తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈ ములక్కాయ సాంబార్ అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి. ప్లీజ్ కామెంట్ అండ్ లైక్ మీ, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.